మీలో చాలామంది ఇంట్లోనే సోపులు తయారు చేసుకొని ఇంట్లో వాడుకొని ఉంటుంటారు. మీరు బేస్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారు. నేను అదే బేస్‌ని ఇంట్లోనే తయారు చేస్తున్నాను ఈరోజు. ఇది ప్యూర్ గ్లిజరిన్ బేస్ అండి ఇది. నేను ఎలా చేస్తున్నానో మీరు ఒకసారి చూసేయండి. ఈ ఈ గ్లిజరిన్ బేస్ కోసం నేను కోకోనట్ ఆయిల్, స్టీరిక్ యాసిడ్, ఐపీఏ ఇంకా వాటర్, లై అనేది వాడాను. ఈ లై లేకుండా మనం అసలు ఏ సబ్బు తయారు చేయలేమండి. లై మనం సోప్స్‌లో వాడినా కూడా ఇది తయారు చేసిన తర్వాత లై అనేది పోతుంది. మనకి లై వల్ల వచ్చే ఉపయోగాలు వస్తాయి కానీ, ఇందులో లై వల్ల మనకి ఎటువంటి డేంజరు, హాని ఉండదనమాట. గ్లిజరిన్ అనేది ఒక హ్యూమిడెంట్ అండి. దీనివల్ల చర్మం చాలా తేమగా, చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఈ వర్షాకాలానికి, చలికాలానికి ఈ గ్లిజరిన్ సోపులు వాడడం అనేది చాలా బావుంటుంది చర్మానికి. ఇది చిన్న పిల్లలకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో వాడేయన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్సే. అందువల్ల ఎవరైనా ఈజీగా భయపడకుండా ఫస్ట్ వాడొచ్చు వీటిని. సో, దీంతో తయారు చేసిన సోపుల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇది చాలా మైల్డ్‌గా ఉంటుంది. దీనివల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. మెయిన్ చిన్నపిల్లలకి గానీ, బాగా డ్రై చర్మం ఉన్నోళ్ళకి గానీ ఈ గ్లిజరిన్ సోప్ బేస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జస్ట్ బేస్ అంతే. దీన్ని ఉపయోగించి మీరు కొన్ని వందల రకాల సోపులు తయారు చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ గానీ, పౌడర్స్ గానీ, చెట్ల నుంచి వచ్చే లిక్విడ్ గానీ, ఏదైనా సరే మీరు ఎలా కావాలితే అలా వాడుకొని దీంతో మీరు సోపులు తయారు చేసుకోవచ్చు. నేను చేసే సోపులు ఏంటంటే రెండు రకాల సోపులు చేస్తాను. ఒకటేమో గ్లిజరిన్ బేస్ సోప్ చేస్తాను. ఇంకోటి కోల్డ్ ప్రాసెస్ అండి. కోల్డ్ ప్రాసెస్‌కి దీనికి తేడా ఏంటంటే గ్లిజరిన్ బేసెస్ ఏంటంటే చాలా స్మూత్‌గా త్వరగా అరిగిపోతాయి. నురగ కూడా తక్కువ వస్తుంది. కోల్డ్ ప్రాసెస్ కన్నా ఈ గ్లిజరిన్ బేస్ సోపులు నురగ బాగా తక్కువ వస్తుందనమాట. కానీ చిన్నపిల్లలకి, పొడి చర్మం ఉన్నోళ్ళకి బాగా పనిచేస్తుంది. కోల్డ్ ప్రాసెస్ ఏంటంటే పూర్తిగా ఆయిల్‌తో తయారు చేస్తామండి. చెక్కగానుగ ఆయిల్‌ని తయారు చేసింది. ఇది గ్లిజరిన్ బేస్ కన్నా కోల్డ్ ప్రాసెస్ బాగా పనిచేస్తాయి ఇంకా చెప్పాలంటే. కానీ చలికాలానికి, వర్షాకాలానికి ఈ గ్లిజరిన్ బేస్ సోప్స్ బాగా పనిచేస్తాయి. కొంతమంది చర్మం చూడండి అసల ఏ సబ్బులు పనిచేయవు వాళ్ళకి. ఎంత సెన్సిటివ్‌గా ఉంటుందంటే చిన్న మామూలు సోప్ వాడినా కూడా చాలా ర్యాషెస్ వస్తాయి స్కిన్ మీద. వీళ్ళకేంటంటే ఈ సబ్బులు వాడడం వల్ల అదంతా కూడా బావుంటుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు గ్లిజరిన్ సోప్స్ వాడడం చాలా బెస్ట్ అనమాట. చూసారా, మీతో మాట్లాడేసరికి సోప్ రెడీ అయిపోయింది. ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉందో ఒకసారి చూడండి. ఇది జస్ట్ బేస్ అనమాట. దీంతో మీరు ఏ సబ్బు కావాలితే ఆ సబ్బు దీన్ని మళ్ళీ కట్ చేసి ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి మీరు ఏ సబ్బు చేయాలనుకుంటున్నారో దాని ద్వారా ఈ సబ్బులు తయారు చేసుకోవచ్చు. మీకు మా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.